హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనంద ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు హోమ్ మేడ్ కుర్కురేల్ని చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. వీటిని ఈవినింగ్ స్నాక్స్ గా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే కుర్కురేకి అసలైన టేస్ట్ మసాలా కదా. ఈ మసాలాని మనం సేమ్ బయట ప్యాకెట్ కుర్కురే తిన్నప్పుడు ఎలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందో సేమ్ అదే విధంగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మరి ఇంక లేట్ చేయకుండా చూసేద్దామా. ముందుగా కుర్కురేని చేసుకోవడానికి వెడల్పుగా మందపాటి ప్యాన్ ఒక దాన్ని తీసుకోండి. స్టవ్ వెలిగించలేదు, నేను ఇక్కడ విడిగా తీసుకున్నాను దీన్ని. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పొడి బియ్య పిండిని తీసుకోండి. బియ్యాన్ని కడగకుండా మరపట్టిచ్చేస్తాం కదా, ఆ పిండి. దీంతో అయితేనే కుర్కురేలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత 1/2 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోండి. మైదా బదులు గోధుమ పిండి అని తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండి కన్నా కూడా మైదాతో అయితే క్రిస్పీగా వస్తాయని నేను మైదాని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే 1 అర టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడా, 1 అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఫస్ట్ ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా అన్ని కలిసేటట్టు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్య పిండి తీసుకుంటే 1 కప్పు బియ్య పిండికి గాను 2 కప్పులు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా దీన్నంతా కూడా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్నంతా బాగా కలుపుతూ ఇదంతా కూడా కొంచెం దగ్గర పడి గట్టి పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం దగ్గర పడి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని కలుపుకోండి. బటర్ అందుబాటులో లేకపోతే నెయ్యినైనా వాడుకోవచ్చు. కొంచెం బటర్ వేసుకునేటప్పటికి పిండి అంతా కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. పిండిని ఈ విధంగా కొంచెం సేపు కలుపుతూ ఉండేసరికి ప్యాన్ అంచుల్ని పిండి వదిలి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మనకి పిండి సరిగ్గా ఉడికిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం పిండిని తీసుకుని ఇలా రౌండ్ బాల్లో చేసి చూస్తే చేతికి పిండి అతుక్కోకుండా సాఫ్ట్గా ఉన్నట్లయితే ఇంక ఇది ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని స్టవ్ మీద ఉంచేయకుండా పక్కన పెట్టేసుకుని దీని మీద మూత పెట్టి 1 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత పిండి కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఈ పిండిని అంతా కూడా చపాతీ పిండికి కలుపుతాం కదా, అలాగా పిండి ముద్దని బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. పిండి ముద్దని చూడండి, బాగా ఒత్తుతూ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి పిండి అతుక్కోకుండా చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఇందులోంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని రౌండ్ బాల్లో చుట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ రౌండ్ బాల్ని తీసుకెళ్లి వేళ్ల మీద పెట్టుకుని కొంచెం పొడవుగా చేసుకోవాలి. వేళ్లను వెడం దగ్గరగా పెట్టుకుని చేసుకోవాలి. ఇలా కొంచెం పొడవుగా చేసుకున్న తర్వాత అప్పుడు వేళ్ళని కొంచెం వెడల్పు చేసుకునేసరికి మనకి కుర్కురే షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా కుర్కురే షేప్ వచ్చేటట్లు వీటిని మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా ఇలా చేసుకుని తీసుకోండి. అలాగే వీటిని మీరు తొందరగా చేసేసుకోవాలనుకుంటే ఒకటేసారి కొంచెం పెద్ద థ్రెడ్ లాగా కుర్కురే షేప్ వచ్చేటట్లు చేసేసుకుని 2-3 ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఈ విధంగా అన్నిటిని ముందుగానే రెడీ చేసేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని మీడియంగా ఆయిల్ని హీట్ ఎక్కనివ్వండి. ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో కొంచెం దూరంగా వేసుకుంటూ కడాయికి సరిపడా వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేసిన వెంటనే కదపకుండా ఇవి కొంచెం పైకి తేలుతాయి కొంతసేపటికి. అప్పుడు నెమ్మదిగా వీటిని కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని వేయించేసుకుని తీసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఈ విధంగా బబుల్స్ రావడం ఆగిపోయినట్లయితే ఇవి వేగిపోయినట్లే. ఇవి కూడా కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు వీటిని స్ట్రైనర్ తోటి ఆయిల్లోంచి తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు నేను మీకు సౌండ్ వినిపిస్తాను చూడండి. చూసారు కదా. సో ఇప్పుడు ఇంక మనకి క్రంచీ కుర్కురేలు రెడీ అయిపోయాయి కదా. సో మరి దీని మీద టాపింగ్ చేసుకోవడానికి అసలైన మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పౌడర్ షుగర్ తీసుకుని అన్ని కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇప్పుడు ఇంక మనకి మసాలా పౌడర్ రెడీ అయిపోయినట్లే. దీన్ని కొంచెం వేయించుకున్న కుర్కురేల మీద చల్లుకుని సర్వ్ చేసుకోండి. వీటిని చల్లారిన తర్వాత ఒక మూత గట్టిగా ఉన్న బాక్స్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే వారం 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఎంత సింపుల్ గా కుర్కురేని ఇంట్లో చేసేసుకోవచ్చు. మరి మీరు కనుక ఈ కుర్కురేని ఇంట్లో ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.